Welcome to ISC. Today we are discussing SSC GD Constable Grant Test number 60 regarding elementary mathematics. Now, shall we see now one by one? Question number 51 ma. In an exam, A gets 20% less than passing marks. A gets 20% less than passing marks. B gets 20% more than passing marks. A కి పాస్ కన్నా 20% తక్కువ వచ్చాయమ్మా, B కి పాస్ 20% ఎక్కువ వచ్చినాయి, అంటే ఒక అటు ఉన్నారు, ఒక ఇటు ఉన్నారు. Now, the sum of the marks obtained by A and B is equal to maximum. A and B together score is equal maximum. Maximum అంటే టోటల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారో దానికి అన్నమాట. టోటల్ ఎగ్జామ్ కండక్టర్ ఫర్ హౌ మెనీ మార్క్స్. నా అలా అయితే రేషియో ఆఫ్ పాసింగ్ మార్క్స్ టు మాక్సిమం మార్క్స్, మనకు అడిగిన రేషియోమా పాసింగ్ టు మాక్సిమం. అంటే జనరల్ గా మాక్సిమం అంటే టోటల్ కాబట్టి హై, ఈ నంబర్ హైయెస్ట్ లో ఉండాలి, ఈ నంబర్ లోయెస్ట్ లో ఉండాలి. దిస్ షుడ్ బి హైయెస్ట్, దిస్ షుడ్ బి లోయెస్ట్. సో అబ్జర్వ్ ఆప్షన్స్ మా. సో ఇక్కడ హైయెస్ట్ గా ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్, ఇది ఛాన్స్ లేదమ్మా. ఇక్కడ పాసింగే ఎక్కువ ఉంది, ఛాన్స్ లేదు. ఆప్షన్ డి కి ఛాన్స్. అయితే మన ఆన్సర్ ఐదర్ ఆప్షన్ ఏ లేదంటే ఆప్షన్ డి, ఆ రెండింటికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఆప్షన్ ఏ ప్రకారం, యాజ్ పర్ ఆప్షన్ ఏ 1:4 రేషియో కదమ్మా. లెట్ అజ్యూమ్ 100 400 అనుకోండి, 100 400 అనుకోండి. నా కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఏ గాట్ 20% లెస్ దాన్ పాసింగ్ మార్క్స్, ఏ గాట్ 20% లెస్ దాన్ పాసింగ్ మార్క్స్, బి గాట్ 20% మోర్ దాన్ పాసింగ్ కదా. ఇది పాసింగ్ అంటే ఏ కి 20% తక్కువ వచ్చాయంటే 80, బి కి 20% ఎక్కువ వచ్చాయంటే 120. అండ్ వన్ మోర్ కండిషన్ మా, సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ అండ్ బి ఇస్ ఈక్వల్ మాక్సిమం. ఈ రెండు యాడ్ చేస్తే మాక్సిమం కి ఈక్వల్ కావాలట. ఈక్వల్ అవుతుందా? ఎంతమా 200 కదా, అది 400. నాట్ ఈక్వల్ అంటే ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ ఏ కాదు అంటే కన్ఫర్మ్. వాట్ ఇస్ ఆన్సర్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. నో నీడ్ టు చెక్. వి కెన్ చెక్ ఇట్ ఆల్సో బట్ నో నీడ్ టు చెక్ మా. ఐ విల్ షో హియర్, చూపిస్తాను. లెట్ అస్యూమ్ ఆప్షన్ డి ప్రకారం 100 200 అనుకోమా. ఎందుకు 1:2 కదా, 100 200 అనుకోండి. సో ఏ గాట్ 80, బి గాట్ 120, టోటల్ 200 ఈక్వల్స్ టు 200. సరిపోయింది కదా. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ 52 75% ఆఫ్ 260 ప్లస్ 30% ఆఫ్ 320. ఇది క్లియర్ గా 30% నథింగ్ బట్ 96, బికాస్ 10% 32, 32 3 టైమ్స్ అంటే 96. ఇక్కడ 75% we can write this one as 3/4. 4 ones, 4 6 are 24, 24 5s, 65 into 3 195, 195. Basic addition only 190 90 280 291, 291 nothing but option D. 53. Alok starts walking from P with a speed of 6 km/h towards to Q. Raman starts same time from P towards to Q with speed of 9. అంటే బోత్ ఆర్ ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్. ఇద్దరు సేమ్ పాయింట్ లో స్టార్ట్ అయ్యారు, సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు, కాకపోతే స్పీడ్స్ డిఫరెంట్. 6 ఒకరు, 9 ఒకరు. అండ్ Raman reaches the Q, turns back and starts walking towards to P. He meets Alok at R. If PQ is 15, then what is the value of PR? చూడమా, P end point Q. First Alok start అయ్యారమ్మా. ఇక్కడ Alok started. Alok was started with how much speed? 6. ఇతను 6 స్పీడ్ తో బయలుదేరి ఉన్నాడు. అండ్ whereas Raman was started with 9 స్పీడ్. అండ్ ఆబ్వియస్ గా ఎండ్ పాయింట్ రమన్ ఈజీగా రీచ్ అవుతున్నా. ఆ రమన్ వెంటనే రీచ్ అవుతుంది, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ చెప్తున్నది కూడా, రమన్ రీచెస్ ద క్యూ అండ్ టర్న్స్ బ్యాక్. సో రమన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి క్యూకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బయలుదేరాడు. సో ఎండ్ పాయింట్ కి వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ బయలుదేరాడు. దెన్ హీ మీట్స్ అలోక్, టర్న్స్ బ్యాక్ అండ్ స్టార్ట్ విత్ వాకింగ్ టువర్డ్స్ టు పి. హీ మీట్స్ అలోక్ ఎట్ ఆర్. ఇక్కడ సమ్ ఆర్ అనే పాయింట్ లో మీట్ అయ్యారు. ఆర్ అనే పాయింట్ మీటర్. సో అబ్జర్వ్ చేసాము కేర్ఫుల్ గా. రమన్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇది ఎంటైర్ 15 ప్లస్ ఈ పార్ట్ రమన్ ట్రావెల్ చేశాడు. బట్ ఫస్ట్ పర్సన్ ట్రావెల్ మా నాట్ ఎంటైర్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, జస్ట్ అలోక్ ఈ డిస్టెన్స్ మాత్రమే ట్రావెల్ చేశాడు. ఓకేనా? వి నో ఎంటైర్ హౌ మెనీ కిలోమీటర్స్ 15. వాడు చెప్పారు PQ ఈస్ 15 కిలోమీటర్స్. క్వశ్చన్ అంటే కన్ఫర్మ్ గా ఆన్సర్ ఈ ఎంటైర్ 15. నీకు అడిగింది ఏంటమ్మా? PR కదా, ఇది అడిగారు. PR అంటే కన్ఫర్మ్ ఆన్సర్ 15 కన్నా బిలో ఉంటుంది. 15 కన్నా బిలో విధంగా మన దగ్గర ఓన్లీ సింగిల్ ఆప్షన్, అది తప్ప ఇంకేం లేదు. సో వాట్ ఇస్ ఆన్సర్? 12. నో నీడ్ టు సాల్వింగ్ అవసరమే లేదమ్మా. ఎందుకు? ఎంటైర్ 15 దాంట్లో నీకు PR అంటే కన్ఫర్మ్ 15 కన్నా బిలోనే కదా. 15 కన్నా బిలో ఒకటే ఆప్షన్ కూడా సాల్వింగ్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఆప్షన్ 12 is the answer.
సార్ ఒకవేళ సాల్వ్ చేయాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఎలా సాల్వ్ చేస్తాం ఒకవేళ సాల్వ్ చేయాలి అనుకుంటే హౌ కెన్ యూ సాల్వ్ లెట్ అస్యూమ్ ఈ పార్ట్ డిస్టెన్స్ సమ్ ఎక్స్ అనుకోమా దిస్ అస్యూమ్ యాజ్ ఎక్స్ ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అలోక్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటమ్మా ఎంటైర్ 15 దాంట్లో ఈ పార్ట్ ట్రావెల్ చేయలేదు అంటే ఫస్ట్ పర్సన్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 15 మైనస్ ఎక్స్ వెరాస్ సెకండ్ పర్సన్ ట్రావెలింగ్ డిస్టెన్స్ మా ఎంటైర్ వెళ్ళాడు మళ్ళీ ఈ డిస్టెన్స్ బ్యాక్ వచ్చాడు అంటే 15 ప్లస్ ఎక్స్ ఇద్దరు విషయంలో వాళ్ళు ట్రావెల్ చేసిన టైమింగ్ సేమ్ బేసికల్ గా టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ సో ఫస్ట్ అది డిస్టెన్స్ 15 మైనస్ ఎక్స్ బై స్పీడ్ 6 సెకండ్ అది బై 9 బోత్ ఆర్ ఈక్వల్ 3 2s 3 3s 15 3 small 45 minus 3x equals to 30 plus 2x అటు వెళ్తే 5x is equals to 75 5x equals to 75 sorry 3x plus 2x 5x 45 minus 30 15 minus 15 5 ones 5 3s x is equals to 3 x is 3 so it equivalent to 3 entire 15 లో 3 డిడక్ట్ అయితే 12 it is but 12 అలా సాల్వ్ చేయొచ్చు బట్ సాల్వింగ్ నాట్ రిక్వైర్డ్ బై లుకింగ్ ద ఆప్షన్ డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్ 12 నెక్స్ట్ 54 a milkman purchases 25 liters of the milk from a dairy for 800 rupees and obvious ga what price 25 3s are 75 25 2s 1 liter ki 32 rupees 1 liter cost 32 rupees and sells at the rate of 33.50 per liter what is the profit or loss ఇప్పుడు కాస్ట్ ప్రైస్ క్లియర్ గా ఉంది 32 సేల్ ప్రైస్ క్లియర్ గా ఉంది 33.50 అంటే ఎస్పీ ఇస్ మోర్ దాన్ సిపి అండ్ ఆబ్వియస్ గా ప్రాఫిట్ బట్ పర్సెంటేజ్ చెప్పాలి పర్సెంట్ ఆప్షన్స్ అని పర్సెంట్ సో ప్రాఫిట్ లో మన దగ్గర రెండు ఉన్నాయి 5.3 ఉంది 4.7 సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ 1.50 బై సిపి 32 ఇంటూ 100 రఫ్ గా చూడు క్లియర్ గా అవసరం లేదు ఒక ఆన్సర్ 5 ఎబో ఉంది ఇంకోటి 5 బిలో ఉంది 5 ఎబోనా 5 బిలోనా చూడు సో దీనిలో 10% అంటే 3.2 5% 1.6 5% వాల్యూ 1.6 మన దగ్గర 1.6 కన్నా బిలోనే ఉంది కదా అండ్ ఆన్సర్ కన్ఫామ్ గా 5% బిలో 5% బిలో ఒకటే ఉంది సో ఆప్షన్ ఏ 4.7% ఇస్ ఆన్సర్ ఇంకా క్లియర్ గా అవసరం లేదు 4.7 నెక్స్ట్ if the 60% of a number is added to 200 then the result is a number itself then what is the number 60% of a number added to 200 ఒక నెంబర్ లెట్ అస్యూమ్ జనరల్ గా అయితే నెంబర్ x అనుకుంటే 60% of x is added to 200 అప్పుడు రిజల్ట్ నెంబరే వస్తుంది అంటే x ఏ వస్తుంది ఎక్కడైనా స్పెసిఫై చేయకపోతే ఎనీ నంబర్ ఇట్ సెల్ఫ్ 100% ఇది 100% 60% వెళ్తే మైనస్ అవుతుంది 100% మైనస్ 60% 40% అంటే 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200 40% ఫ్రాక్షన్ వాల్యూ 2/5 సో 2 ones 2 hundreds x is equals to 500 x equals to 500 so what is the answer 500 option A otherwise మనం 1/1 ఆప్షన్ వెరిఫై కూడా చేయొచ్చమ్మా దీనిలో 60% వాల్యూ 300 300 కి 200 యాడ్ అయితే 500 ఆప్షన్ ఏ వచ్చేస్తుంది ఆబ్వియస్ గా ఆప్షన్ ఏ సాటిస్ఫైయింగ్ ఆప్షన్ వెరిఫై కూడా చేసేయచ్చు లేదు బై అస్యూమింగ్ ఆఫ్ x ఆల్సో వి కెన్ గెట్ ద ఆన్సర్ నెక్స్ట్ 56 a bus covers 60 kilometers distance in 1 hour 30 minutes whereas the same distance it covered by a car in 45 minutes what is the ratio of the speed of the car to bus speeds ratio అడిగారు వాడు నీకు టైమింగ్స్ గురించి క్లియర్ గా చెప్పాను టైమ్స్ ఎలా ఉన్నాయి సేమ్ డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఇన్ 45 minutes కార్ లో టైం 45 minutes బస్ లో 1 hour 30 అంటే 90 minutes అంటే టైమింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయమ్మా 45 1 45 2 టైమింగ్స్ 1:2 రేషియోలో ఉంటాయి స్పీడ్స్ ఎలా ఉంటాయి 2:1 2:1 ఆప్షన్ ఏ option A is answer question asking speed of car to speed of bus so obviously they are in the ratio 2:1 next the cost price of 33 books is same as selling price of x books then profit is 10% then what is the value of x ఇక్కడ 33 CP is equals to
ఎక్స్ఎస్పి అని చెప్పారు. అండ్ ఆ కేసులో 10% ప్రాఫిట్ వస్తుంది అని కూడా చెప్తున్నాడు. సో 33 బుక్స్ కాస్ట్ ప్రైస్ ఎన్ని బుక్స్ యొక్క సేల్ ప్రైస్ కి ఈక్వల్ అవుతాయి? 10%. చూసి చెప్పేయచ్చమ్మా. 10% అంటే 3 అంటే ఆబ్వియస్గా అక్కడ 30 ఉండాలి. ఇట్ షుడ్ బి 30. లేదు అంటే 1/1 ఆప్షన్ వెరిఫికేషన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది మా 30. మీరు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఇన్ కేసు ఇక్కడ 30 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు చూడమ్మా సిపి బై ఎస్పి 30/33 ఇక్కడ అర్థమైపోతుంది. సిపి 30 ఎస్పి 33 దీనిలో 10% ఎక్స్ట్రా ఉంది కదా. సో ఆబ్వియస్ గా వాట్ ఇస్ ఆన్సర్? 30. ఆన్సర్ ఈస్ 30. A 600-meter long train crosses 1200-meter long platform in 13.6 seconds. In how much time can it cross a bridge of 2200 meters long? సో ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసినా బ్రిడ్జ్ ని క్రాస్ చేసినా డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్, అదర్వైజ్ బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్. అంటే ఫస్ట్ కేసులో ట్రైన్ లెంత్ 600, ప్లాట్ఫామ్ 1200 అంటే ఓవరాల్ 1800. సో 1800 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఇట్ వాస్ టేకింగ్ 36 సెకండ్స్. క్వశ్చన్ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ లెంత్ ఎంత ఉందమ్మా? 2200. మరి బ్రిడ్జ్ ని క్రాస్ చేయడం మీనింగ్ ఏంటి? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అంటే 600 ప్లస్ 2200 2800. 2800 meters ki how many seconds? How many seconds? Now, if you observe carefully, ma, just numbers observe ese idea vastundi. Anyway, zeros cancel. 18 ki double 36 unda. 18 double అయితే ఇక్కడ double ఉండాలి. 28 double 56. 56 అంటే option A. Option A is the answer. Option A. Next, 59th. Ravi sells an old scooter for 18,000. His loss incurred 10%. If he sells to get a profit of 15%, then the selling price will be 18,000 కమ్మినప్పుడు 10% లాస్ వచ్చింది అంటే 90%. 90% is equals to 18,000. బట్ 15% గెయిన్ రావాలి అనుకుంటున్నాను అంటే 100 ప్లస్ 15 అంటే 115. 115. వాట్ ఇస్ ద 115%? ఇక్కడ చూస్తే అర్థమైందమ్మా. 9 double 18 ట్వైస్ లో ఉంది. సేమ్ ట్వైస్ లో ఉండాలి. ట్వైస్ లో 115 ట్వైస్ లో అంటే 23. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ఎందుకంటే 9 డబల్ ఉందమ్మా 18. సో 115 11 and half double is 23. నెక్స్ట్ 60 to 62 బార్ గ్రాఫ్. The graph given below shows the score of 4 students A, B, C and D in maths and science. Maths and science. Maths blue color, science pink color లో ఇచ్చున్నారు. Now, what is the average score of all the 4 students in science? Science average. Science average. Science. 70 plus 60. 130, 200, 230. 230 to 234. 234 by 4. Here 4 5s are 20. 4 5s are 20. 5 తో బిగినింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ గా క్యాన్సిల్ కూడా అవ్వదు. అండ్ ఆబ్వియస్ గా వాట్ ఇస్ ఆన్సర్? 58.5. 58 ఎందుకంటే కరెక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. మా 5 టేబుల్ లో రాదు. ఆబ్వియస్ గా 58.5 ఆన్సర్. ఇంకా ఎండ్ వరకు అవసరం లేదు. నెక్స్ట్, what is the difference between the combined score of ABD in maths and combined score of C in both subjects? ABD in maths and blue color A, B and D. A, B and D. 40 plus 80, 120, 140, 148, 152, 157. C in both subjects together 132. Difference 5 to 25 and option C. Option C 25 is answer. Next, 62. If the maximum marks of each subject is 100, what is the total percentage score of B? Every subject 100 కి కండక్ట్ చేస్తుంటే B కి వచ్చిన పర్సెంటేజ్ ఎంత? B got B 84 plus 60 అంటే 144 స్కోర్ వచ్చినట్టు. అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ కమ్మా? 200. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ 100, 2 సబ్జెక్ట్స్ 200. టు గెట్ పర్సెంటేజ్ ఇంటూ 100. Here simple one, double zeros cancel. 144 లో half nothing but 72. 72 అంటే option A. Option A 72% is answer. Next, what is the HCF? ఈ మోడల్లో ఇస్తే HCF it is clear గా 3 power 6. 8 we can write as 2 cube అంటే 2 to the power of 12. And it is we can write as 2 power 2 square whole cube అంటే 2 power 6. 45. 5 9s are 45 అంటే 5 power 1 into 3 square. 3 square.
ఈ వర్షన్లో ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ అంటే కామన్ బేస్ విత్ లీస్ట్ పవర్. కామన్ బేసెస్ రాయాలి విత్ లీస్ట్ పవర్స్. రెండు చోట్ల కామన్ గా ఉన్న బేసెస్ మా 3 2 ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. సో 3 and 2 విత్ లీస్ట్ పవర్. ఫర్ 3 కి లీస్ట్ పవర్ is 2. For 2 least power is 6. So 3 square into 2 power 6 is the answer. But options normal numbers ఉన్నాయమ్మా. 3 square 9, 2 power 6 అంటే 64. 540 plus 50, 540 plus 36, 576. Option A. Option 5. It is 9 6 are 5 4 54, 540 plus 36, 576. Next. The table given below shows the number of students who obtained different range. So వాళ్ళ మార్క్స్ రేంజ్ 11 to 13 రేంజ్ లో 8 మెంబర్స్ కి వచ్చింది. 13 15 రేంజ్ లో 5 అలా వచ్చింది. క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద మీన్ స్కోర్. మీన్ స్కోర్. సో 11 to 13 రేంజ్ లో అన్నప్పుడు మనం ఆన్ అండ్ యావరేజ్ ఎంత తీసుకుంటాము, వీటి సమ్ బై 2 అంటే 24/2 అంటే 12 అన్నమాట. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే మిడిల్ నెంబర్ 12 అంటే యావరేజ్ గా 12 మార్క్స్ 8 మెంబర్స్ కి వచ్చాయి. అంటే అప్పుడు ఎంత మా 12 8 96. 96. Here average గా 14 5 70. Here average గా 16 2 32. Here average గా 18 3 54. Average గా 20 22 40. So sum of all these 4 plus 2 6, 6 plus 6 12, 1 carry, 5 10 13 20 22. It is sum of observations by number of observations. How much? 8 plus 5 13 15 18 20. 292 by 20. 2 tens, 2 ones, 2 fours, 2 6. 146 by 10, nothing but 14.6. 14.6. Option C. Option C, 14.6 is the answer. Next. Two numbers are in the ratio 7:11. Two numbers are in the ratio 7:11. If their HCF 28, the sum of the two numbers is sum of HCF 28 అని చెప్పాడు అంటే ఆబ్వియస్ గా అది కామన్ ఫ్యాక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్ క్లియర్ గా నెంబర్స్ కావాలంటే ఫస్ట్ నెంబర్ 7 into 28 అవుతుంది, సెకండ్ నెంబర్ 11 into 28 అవుతుంది. నెంబర్స్ ఇండివిజువల్ కావాలి. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 28 కామన్ అవుతుంది. 28 కామన్ తీసుకుంటే 7 plus 11 మా 18. 28 into 18 is the answer. End digit 4 తో ఒక్కటే ఆప్షన్ ఉంది. 504 is the answer. End digit is 4. Only one option. Next. 66. The edges of cuboid are in the ratio 1:2:3 and its surface area is 18. The volume of cuboid. ఎడ్జెస్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సో క్యూబాయిడ్ విషయంలో సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 of LB plus BH plus LH. ఎడ్జెస్ 1:2:3 రేషియోలు ఉన్నాయి. లెట్ us assume 1x 2x 3x అనుకుంటే సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 of LB అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ అంటే 2x square plus BH 6x square plus LH 3x square. This entire value equals to 88. 2 44 times 2 plus 6 8 plus 3 11. 11 లో 4 times అవుతుంది అంటే x square 4 and x equals to 2. X equals to 2 అంటే ఆబ్వియస్ గా length 2 breadth 4 height 6. ఇవి ఇండివిజువల్. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ వాల్యూమ్ ఫార్ములా LBH and product of all this 2 4s are 8 8 6 are 48. 48 nothing but option B. Option B 48 is the answer. Next. 67. The ratio of total surface area and volume of a sphere to 7. What is the radius? Total surface area of sphere formula 4 pi r square and volume formula 4 by 3 pi r cube. This ratio is equals to 2 by 7. Question asking what is the radius? Observe చేస్తే 4 cancel, pi also cancel. 4 cancel, pi cancel. Here r square cancel. Here one more r is balance. అంటే మిగిలింది r by 3. పైన కలిసి రివర్స్ అవుతుంది 3 by r. 3 by r equals to 2 by 7. అంటే r equals to 21 లో హాఫ్ కదా, క్రాస్ చేస్తే 21 by 2. Half of 21 nothing but 10.5.
Option B 10.5 is the answer. Next, find the sum of all whole numbers from 1 to 79. 1 to 70 అని చెప్పారంటే ఇండైరెక్ట్ గా న్యాచురల్ నెంబర్సే కదా. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. 79 ఉన్నాయి, సో 79 ఇంటూ 80/2, 240s. కన్ఫర్మ్ జీరోతో ఎండ్ అవుతుందా? జీరోతో ఎండ్ అవుతుంది. 4 9 36, 3 28 31, 3160 అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి 79 fours. If 2 power n equal root 32, then what is the value of n? Here 2 to the power of n, 32 ni మనం 2 to the power of 5 అని రాయొచ్చు. Whereas 2 power n equals to, if remove the root, 2 power 5/2. And obvious గా bases equal to powers కూడా equal. n is equals to 5/2 అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 5/2. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎవ్రీవేర్ డినామినేటర్ 2 నే ఉంది. రూట్ అంటేనే అర్థం పవర్ 1/2. 32 is the 2 power 5 వాల్యూ, సో డైరెక్ట్ గా 5/2 is ఆన్సర్. జస్ట్ మా ఇది 2 power 5 వాల్యూ కాబట్టి సో ఆన్సర్ ఇస్ 5/2. డినామినేటర్ ఎవ్రీవేర్ బై 2 నే ఉంది కదా, ఇంకా క్లియర్ గా అవసరం కూడా లేదు. నెక్స్ట్, a number x is first decreased by 37.5% and then decreased by 60%, and the resultant is 1130. What is the value of x? So 37.5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 3/8. 8 లో 3 పార్ట్స్ తగ్గాయి ఇనీషియల్ గా. తర్వాత ఏమైంది? 60% తగ్గింది అంటే 3/5. 5 లో 3 పార్ట్స్ ఇనీషియల్ ఫైనల్. ఇనీషియల్ గా 8 ఉంటే దాంట్లో 3 పార్ట్స్ తగ్గాయంటే ఇట్ వాస్ బికమింగ్ 5. లేటర్ 5 ఉంటే 3 పార్ట్స్ తగ్గితే ఇట్ వాస్ బికమింగ్ 2. సో 5 5 బోత్ సైడ్ క్యాన్సల్, 2 1s 2 4s. అంటే ఇనీషియల్ గా 4 పార్ట్స్ ఉంటే ఫైనల్ గా ఎంత అయినట్టు? 1 పార్ట్ అయినట్టు. వి నో ఫైనల్ వాల్యూ. ఫైనల్ గా ఎంత అయితే రిజల్టెంట్ 1130. సో ఈ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1130 అయితే వాట్ ఈస్ ద 4? 4 ఎంత అవుతుంది? 1000 చేంజ్, ఇది 4000 చేంజ్. 4000 చేంజ్ లో మన దగ్గర ఒక్కటే ఆప్షన్ ఉంది, ఇంకా క్లియర్ గా అవసరం కూడా లేదు. ఎందుకంటే 1 పార్ట్ ఈస్ 1130, 4 పార్ట్స్ అంటే 4000 కి క్రాస్ అయిపోతుంది. 4000 క్రాస్ అయ్యే విధంగా సింగిల్ ఆప్షన్ ఉంది కదమ్మా, ఇంకా క్లియర్ గా అవసరం లేదు. ఆన్సర్ 4520 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 71. The average weight of 21 students increases from 36 kg to 38.5. 36 కాస్త 38.5 అయ్యింది అంటే 2.5 kgs పెరిగినట్టే యావరేజ్ గా. నౌ ఎప్పుడంట when the weight of the teacher is also included, then what is the weight of teacher? సో టీచర్ జాయిన్ అయిన తర్వాత యావరేజ్ 38.5 అయింది. యావరేజ్ 36 ని 38.5 అయిందంటే ఒక్కోరు యావరేజ్ గా 2.5 kgs పెరిగిందంటే ఒక్కో క్యాండిడేట్ 2.5 kgs పెరిగినట్టే. అప్పుడు what is the teacher weight మా? టీచర్ వెయిట్ what is the new average? 38.5 ప్లస్ ఈచ్ క్యాండిడేట్ 2.5 kgs పెరిగినట్టు. ఓవరాల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 21. సో 21 into 2.5, 21 into 2.5, it is 38.5. 21 2 times అంటే 42. 21 లో హాఫ్ అంటే 10.5. 42 plus 10.5, 52.5. 0.5 1 అయిపోతుంది. 52 plus 38 90, 91 అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి 91 is the answer. Next, 72. A shopkeeper incurs a loss of 25% by selling a book for 540. At what price should he sell to earn a profit of 12.5? So ఎప్పుడైతే 540కి సేల్ చేశాడో అప్పుడు 25% లాస్ వస్తుంది అంటే 75% అమ్ముతున్నాడు అని మీనింగ్. 75%. But he wanted to make a profit of how much percent? 12.5. So 12.5% profit రావాలంటే what is the 112.5? 112.5% means how much? 112.5% means how much? Now here క్రాస్ మల్టిప్లై చేయొచ్చమ్మా, లేదు ఫ్రాక్షన్ లో కూడా ఆలోచించు. నువ్వు ఫ్రాక్షన్ వన్ థింగ్ బై మేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. 12 లేదు అంటే 12.5 12.5 తీసుకొని కూడా చేసుకోవచ్చు. 12.5 లో ఇట్ ఈస్ 9 times, 9 times ఇట్ ఈస్ 6 times. 12.5 లో 6 times, 12.5 లో 9 times. నెక్స్ట్ 3 3s, 3 2s, 2 parts, 3 parts. If 2 parts అంటే ఇక్కడ ఎంతమా? 2 2s are 4, 2 7s. 1 part is 270. మనకు కావాల్సిన 3 parts. 273 times, 273 times అంటే 600 plus 210 మా 810. 810 అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి 12.5 లో 6 times, 12.5 లో 9 times. In that way. Otherwise 75%. What is the fraction value? 3 parts. 3/4. And 3 parts is 540. What should be the 4 parts? In that way also we can proceed. Next. Question number 73.
A and B can complete a work in 14 days and 12 days respectively. Both of them started the work together and 4 days later B is replaced by C, who can complete the work alone in 21 days. So 4 days B C తో రీప్లేస్ అయ్యాడు, అప్పుడు 21 days లో అయిపోయింది. C అనేవాడు 21 days లో చేయగలడు. క్వశ్చన్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ గాట్ కంప్లీట్, ఓవరాల్ గా ఎంత అయింది? సో 14 12 21. LCM is 84 ma. Total work LCM nothing but 84 units. Then per day can finish 6 units. Then per day 7 units ma. Then per day 4 units. But A and B together worked for 4 days కదా. ఆ 4 days లో ఎంత వర్క్ అయిపోతుంది? కంబైన్ గా 6 + 7 13 యూనిట్స్ చేస్తారు. పర్ డే కి 13, అలా 4 days లో 13 4 52 యూనిట్స్ అయిపోయాయండి. 84 లో 52 ఫ్రిక్షన్ ఇంకేం ఉంటాయి? 32. ఈ 32 ఎవరు చేస్తున్నామా? ఏ అండ్ సి, ఎందుకంటే బీసీతో రీప్లేస్ అయ్యాడు. ఏ అండ్ సి అంటే వీడు పర్ డే 6, వీడు పర్ డే 4. పర్ డేకి ఎన్ని యూనిట్స్ అవుతాయి? 10. అంటే 10/3.22 అంటే 3.2 డేస్. బిగినింగ్ లో 4 డేస్ చేశారు, తర్వాత 3.2 డేస్, అంటే ఓవరాల్ వర్క్ ఇస్ ఫినిష్ అంటే 7.2 డేస్. 7.2 డేస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 7.2 డేస్ is ఆన్సర్. నెక్స్ట్ 74. A dishonest dealer professes to sell his goods at cost price but uses a false weight of 850 instead of kg. Gain percent. సో పర్చేస్ చేసిన ప్రైస్ కి సేల్ చేద్దాం అనుకుంటాడు, బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేజీ హౌ మెనీ గ్రామ్స్ యూజింగ్ 850 ని యూజ్ చేస్తున్నాడు. అంటే కేజీ ఇవ్వాల్సిన చోట 850 గ్రామ్స్ ఇచ్చారంటే ఆబ్వియస్ గా 150 గ్రామ్స్ ప్రాఫిట్ మా. సో ప్రాఫిట్ 150 గ్రామ్స్, బట్ హీ వాజ్ యూజింగ్ ఓన్లీ ఫాల్స్ మా 850. టు గెట్ పర్సెంటేజ్ ఇంటూ 100. Anyway 0 cancel. 5 3s 5 17s. 3/17. ఆప్షన్స్ అన్నిట్లో కూడా డినామినేటర్ 17 గా మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. డినామినేటర్ 17 గా 3 ఆప్షన్స్. నౌ అబ్జర్వ్ ఇట్ ఈస్ 300/17. Here 17 1s are 17, 30, 13 130, 17 7s. 17 తో బిగిన్ అవుతుంది. 17 తో బిగిన్ అయ్యే విధంగా ఓన్లీ సింగిల్ ఆప్షన్. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ 75. The ratio of present days of Golu and Polu 17:19. After 5 years, the age of Polu will be 81. So what is the present age of Golu? 5 years of the Polu. Polu and second person కదా, అతను present 19 parts అనుకుమా. ఇప్పుడు 19 parts ఉన్నాడు. 5 years తర్వాత ఎంత అవుతాడంట? 81. అంటే 19 parts equals to 81 minus 5 76. 19 ones 19 fours. 1 part equals to 4. 1 part 4. But question asked what is the percentage of Golu? Golu how many parts? 17 parts. If 1 part is 4 years, 17 parts will be 17 fours are 68. 68 nothing but option B. Option B. Right, ma? Thank you.